ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా తయారు చేయగలం, భూమిని మాత్రం తయారు చేయలేం. భూమికి మాత్రమే ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. భూమిపైన పెట్టుబడి పెట్టాలి అనేది ఉత్తమ ఆలోచన. మనం నిద్రలో ఉన్న భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది. సేవింగ్ అకౌంట్స్ లో డబ్బుకి వడ్డీనే వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ 11 సంవత్సరాల తర్వాత డబల్ అవుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడికి గ్యారెంటీ తక్కువ. భూమిపైన పెట్టుబడికి రెట్టింపు అవకాశంతో పాటు అదే బాగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో భూమి మీద పెట్టుబడి పెడితే రాబోయే తరాల వారి భవిష్యత్తుకి మంచి భరోసా ఉంటుంది. అటువంటి భూమి మీద పెట్టుబడి మన విశ్వనగరం హైదరాబాదులో పెడితే, హైదరాబాదు నగరం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 10 నగరాల్లో 4వ స్థానంలో ఉంది. ఇండియాలోనే నంబర్ 1 సిటీ. హైదరాబాదు నగరంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దాంతోపాటు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఏకైక నగరం మన హైదరాబాద్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో, రోడ్ కనెక్టివిటీతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరం హైదరాబాద్. ప్రపంచ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు అన్నీ హైదరాబాద్ నగరానికే వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హైదరాబాద్ నగరాన్ని ఎంతో బాగా అభివృద్ధి చేస్తోంది. ఇటువంటి ఉన్నత ప్రమాణాలు కలిగిన హైదరాబాద్ నగరానికి ఈస్టులో ఉన్న హైదరాబాద్ వరంగల్ హైవే అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఈ హైవేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 క్లస్టర్లుగా విభజించారు. 1 ఘట్కేసర్ మరియు భువనగిరి ఐటీ అండ్ మెడికల్ హబ్. ఘట్కేసర్లో సింగపూర్ టౌన్షిప్ సమీపంలో ఇన్ఫోసిస్, రహేజా ఐటీ, జెన్పాక్. 1382 ఎకరాల్లో మాదారం ఐటీ పార్క్, 1000 ఎకరాల్లో 3700 కోట్లతో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ హాస్పిటల్ మరియు మెడికల్ హబ్, సిసిఎంబి మరియు ఇఫ్లూ యూనివర్సిటీ రానున్నాయి. క్లస్టర్ 2 యాదాద్రి మరియు ఆలేరు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని మన తెలంగాణ ప్రభుత్వం సుమారు 10,000 కోట్ల రూపాయలతో 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తోంది. యాదాద్రితో పాటు చుట్టుపక్కల ఉన్న సురేంద్రపురి, సిద్ధక్షేత్రధామం, కొలనుపాక జైన మందిరం, భువనగిరి కోట కంప్లీట్ టూరిజం హబ్ గా అవతరించబోతున్నాయి. దీంతో పాటు ఆలేరులో మినీ ఎయిర్పోర్ట్ రాబోతోంది. 3వ క్లస్టర్ జనగాం మరియు వరంగల్. ఇండియాలోనే 2వ అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ గా రూపుదిద్దుకుంటోంది. సుమారు 10,000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ మరియు ఐటీ అండ్ ఎడ్యుకేషన్ హబ్ రాబోతున్నాయి. ఇంతగా డెవలప్ అవుతున్న హైదరాబాద్ వరంగల్ హైవేలో రియల్ ఎస్టేట్ రంగంలో అపార అనుభవంతో సిహెచ్ యాదగిరి గారు విశ్వధరణి ఇన్ఫ్రా డెవలపర్స్ ని స్థాపించారు. స్థాపించిన అనతి కాలంలోనే 16 వెంచర్లు కంప్లీట్ చేసుకుని 17వ వెంచర్ ని బీబీనగర్ టౌన్ కి ఆనుకుని హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ తో 18 ఎకరాల మెగా వెంచర్ RRR ప్రేక్షితను డిజైన్ చేశారు. ప్రేక్షిత వెంచర్ లొకేషన్ హైలైట్స్ ఏంటో చూద్దాం. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఎయిమ్స్ హాస్పిటల్ 200 ఎకరాల్లో నిర్మాణం జరుపుకుంటోంది. 7 టవర్స్, 20 ఫ్లోర్స్ లో నిర్మాణం. అంతర్జాతీయ స్థాయిలో వైద్యాన్నందించాలనే తపనతో ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మించడం జరుగుతోంది. కేవలం 3 నిమిషాల ప్రయాణ దూరంతో బీబీనగర్ టౌన్. మన వెంచర్కి అత్యంత చేరువలో బీబీనగర్ రైల్వే స్టేషన్. 3 నిమిషాల దూరంలోనే సిసిఎంబి, ఘట్కేసర్ ORR ఎగ్జిట్ నంబర్ 9,
8 కిలోమీటర్ల దూరంలో ఘట్కేసర్ ఎంఎంటీఎస్, కేవలం 10 నిమిషాల దూరంలో పోచారం ఐటీఐఆర్ జోన్, ఇన్ఫోసిస్, రహేజా ఐటీ హబ్, చుట్టూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. కేవలం 20 నిమిషాల దూరంలోనే తెలంగాణ తిరుపతి యాదాద్రి. మరొక్కసారి ప్రాజెక్ట్ హైలైట్స్ చూద్దాం. హెచ్ఎండివే అప్రూవ్డ్ ప్రాజెక్ట్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, సిసి రోడ్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, పార్క్ విత్ ల్యాండ్స్కేపింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్, వాటర్ పైప్ లైన్స్, చిల్డ్రన్ పార్క్. ఇన్ని సదుపాయాలతో ప్రేక్షిత వెంచర్లో మీ ప్లాట్ వెంటనే బుక్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అంటారు మన చైర్మన్ సిహెచ్ యాదగిరి గారు.